కొంచెం సరే ఆకాశం ఇప్పుడు నేనే ఫోన్ చేసి అంటే అన్న చాలా మంది మన మదర్స్కి ఒకే ఒక డౌట్ ఉంది, ఇక్కడ ఏంటి జెన్యున్ గానే జరుగుతుందా లేదా లేకపోతే ఏంటి అంటే మన ఫ్యామిలీస్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరికైనా మనం ఇలా ఏమైనా చేస్తున్నాం అన్న డౌట్ చాలా మంది ఉన్నారు. సో వీళ్ళందరినీ ముందే రప్పించి వీళ్ళందరితో ప్రతి ఒక్కరి చేత చెక్ చేయించాను అనమాట. అసలు ఇదేంటి ఒక నేమ్ ఎక్కువ ఉన్నా లేకపోతే ఫ్యామిలీ రిలేటివ్ ప్రతి ఒక్క స్లిప్ కూడా నేను చెక్ చేసి ఎందుకంటే మన కాంటాక్ట్ కానీ లేకపోతే ఫాలోవర్స్ ఎవరైనా అవని కానీ వాళ్ళకి ఒక డౌట్ ఇప్పుడు 5 lakhs అనేప్పటికీ మన రిలేటివ్స్ పోవచ్చు, ఫ్రెండ్స్, కస్టమర్స్ ఎక్కువ పే చేసిన వాళ్ళు పోవచ్చు, ఇలా సంథింగ్ చిన్న చిన్న డౌట్లు ఉన్నాయన్నమాట. అందుకని ప్రతి ఒక్క స్లిప్ చెక్ చేయించానన్న. అండ్ ఆ కస్టమర్ ఎలా ఫీల్ అవుతున్నారంటే ఈ బైక్ తీసుకునేదానికన్నా ఆకాశం మీరు ఇస్తున్నారు కాబట్టి నిజంగా అంటే నేను సపరేట్గా కౌంటర్లో ఉన్నప్పుడు కస్టమర్స్ ఏం అడుగుతున్నారంటే అన్న స్లిప్ కోసం కాదు ఆకాశం చేతి మీద తీసుకుంటాం కదా అది ఎక్కువ సాటిస్ఫై అని చెప్పి చెప్తున్నారు. ఒకసారి మాట్లాడండి. ఒక్క నిమిషం ఇదిగో లైవ్ అన్న ఫ్రెండ్ ఒకసారి క్లియర్ చేయబోయు లైవ్ ఒకసారి అన్న ఒక్కసారి హై లైవ్. హాయ్ ఎవ్రీవన్. సో ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది అండ్ వెరీ సూన్ కొంచెంసేపట్లో ద లక్కీ పర్సన్ ఈస్ గోన్ విన్ ద BMW బైక్ అండ్ ఐఎమ్ సో ఎక్సైటెడ్ చూడడానికి అండ్ చూద్దాం విన్ అవుతాం. బ్రో 2 minutesలో అయితే అన్న ఇది తీసేస్తాడు, అందరు లైవ్లో ఉండండి అన్న. రాసి క్లియర్ చేయించండి కొంచెం కొంచెం జరుగుతాం కొంచెం మొత్తం 2000 స్లిప్స్ అయితే ఉన్నాయి బ్రో, 2000+ ఉన్నాయి. అందులో ఒక్కరైతే లక్కీ అనమాట. ఆ లక్కీ కూడా ఆకాశాన్ని చేత తీవేస్తున్నాం కాబట్టి మీరు ఇంకా లక్కీ ఫీల్ అవుతారని చెప్పేసి లేదన్నా ప్రతి ఒక్క కస్టమరు మీరు అంటే మేము ముందే చెప్పాం కదా ఆకాశాన్ని తీస్తారని, దానికి ఎగ్జైట్ అయ్యారు ఎక్కువ. ఒకసారి పేరు వచ్చిందా షార్ట్ ఓకే రెడీ అన్నా కస్టమర్స్ ఇక్కడే ఉన్నారు కదా, మీకు ఏమైనా డౌట్ ఉందా? డౌట్ ఉందంటే ఇప్పుడే చెక్ చేయండి. ఎందుకంటే మీరు ఏదైనా డౌట్ ఉందంటే ఇప్పుడే క్లారిఫై చేసుకొని అప్పుడే తింటాం రా. ఎందుకంటే అసలు దీంట్లో డౌట్ అనేది ఉండదు అనమాట. ఏంటిది ఓకే ఎవరైనా ఇద్దరు కస్టమర్స్తో కూడా అప్పుడు తిప్పింది ఒక ఇద్దరు రండి స్పిన్ చేయండి. నా కస్టమర్స్ ఎవరిని ఇద్దరు స్పిన్ చేయండి పర్లేదు. స్పిన్ చేయండి. నా ఇంకెవరికైనా డౌట్ ఉందంటే ఇప్పుడే చెప్పండి అన్న. ఎందుకంటే ఇక్కడ జెన్యున్ గా అవ్వాలని మా ఫీలింగ్ అనమాట. అందుకే ఇప్పుడు మేము తీయకుండా ఆకర్షణ స్పెషల్ గా తీసుకొచ్చి కూడా దానికి తీపిస్తున్నాం అనమాట. ఇంకెవరికైనా ఉందా డౌట్? క్వశ్చన్స్ ఏమన్నా నా క్వశ్చన్స్ ఏమైనా ఉన్నప్పుడే అడగండి. ఎందుకంటే బయట చాలా చాలా జరుగుతుంది, మన స్టోర్లో అలా జరగకూడదని చెప్పేసి. ఎవరికి లేదుగా? రెడీ అందరూ? రెడీగా? క్వశ్చన్ అంట బ్రో. బేసికల్ ఇప్పుడు ఏంటంటే ఇలాగా మీ స్టోర్ లాంటి చాలా మంది చిన్న స్టోర్స్ కానీ కట్టామని ఎక్కువ వచ్చింది. బట్ ఆ BMW బైక్ అనేది ఏదైతే ఉందో అది ఎవరు ఇంతవరకు డేర్ చేసి ఉంటారు. మీరు డేర్ చేసి ఇవ్వడానికి రీజన్ ఏంటి? మా రీజన్ ఏంటంటే అన్న మెయిన్ కస్టమర్స్ ఏవైతే డ్రీమ్స్ ఉన్నాయో, మేము గోవా ట్రిప్ కానీ ఐఫోన్ కానీ తర్వాత మెన్స్కి ఏదైతే బిగ్ బిగ్ డ్రీమ్స్ ఉన్నాయో అది మన ఆర్సీ నుండి ఫిల్టర్ చేయాలని అండ్ ఈ ఐడియా కూడా ఇచ్చింది మనకు ఆకాశాన్ని ఇచ్చారనమాట. ఆ BMW ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇస్తే మనం వాళ్ళ ఫ్యామిలీకి మనం స్పెషల్ అవుతాం కదా అని చెప్పేసి ఆకాశాన్ని మనకు ఐడియా ఇచ్చాడు. సో మనం BMW కూడా ఆకాశాన్ని చేత ఇద్దామని చెప్పేసి BMW డ్రా అని పెట్టాం అనమాట. అసలు బైక్ ఇవ్వాలని ఐడియా ఆకాశం అది బైక్ ఇవ్వాలని ఐడియా అయితే ఆకాశం అది. బైక్ అనేది మీరు సెలెక్ట్ చేశారు. అది కూడా ఇప్పుడు ఏదో చిన్న చిన్న బైక్లు నేను చెప్తా బేసిక్గా బైక్ ఇస్తే బాగుంటుంది. ఇలా ఇన్ని రోజులు షాపింగ్ చేస్తున్నాడు కదా, ఒక చిన్నది పెడదాం. ఒక జెన్యున్గా ఇప్పుడు
యూనో ఒక ఇన్నోసెంట్గా ఒక ఫ్యామిలీకి, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఒక బాయ్ డ్రీమ్ ఏంటంటే ఒక బైక్ కొనుక్కోవాలి. అలాంటిది తను కానీ ఇలాంటి లక్కీ డ్రాలో 15,000 షాపింగ్ చేస్తే ఒక బైక్ తెచ్చుకున్నాడంటే దట్స్ వెరీ స్పెషల్ అనిపించింది. సో మీరు పెట్టండి అని చెప్పంటే నేను ఇంకా ఏ రాయల్ ఎన్ఫీల్డ్ అది ఇది అనుకున్నా. సో నేను ఏకంగా BMW కొనేద్దాం అని చెప్పాను. సో BMW ఐడి మాత్రం తందే. సో నేను బైక్ అని చెప్పాను. అంత ఇదిగా అంత ఓపెన్ హార్టెడ్గా ఏమాత్రం సెల్ఫిష్నెస్ లేకుండా ఒక 4-5 lakhs బైక్ ఇలా ఇచ్చేయడం అనేది మామూలు విషయం కాదు. సో ఐఎమ్ సో హ్యాపీ. ఆర్సీ ట్రెండ్ సెటర్ విజయవాడలో ఫేమస్ బాగా, బట్ ఇక్కడికి వచ్చినాక మీరు బ్రాండ్ అంబాసిడర్ అయ్యారు. మీ చేతుల మీద ఇది సక్సెస్ అయ్యి వరుసగా కస్టమర్స్కి ఏదో గట్ట లక్కీ ట్రిప్పులు కానీ ఏదో గట్ట ఐఫోన్ కానీ అండ్ ఇప్పుడు BMW. సో మీ చేతుల మీద అన్నీ ఇలా ప్రొవైడ్ అవుతున్నప్పుడు మీరు ఎలా? చాలా హ్యాపీగా ఉంది. బేసిక్గా మా ఫస్ట్ వాళ్ళు వచ్చి నాకు వాళ్ళు మొత్తం ఈ ప్లానింగ్ అని చెప్పినప్పుడు ఈ బ్రాండ్ ఎలా ముందుకు తీసుకెళ్ళాలని చెప్పినప్పుడు నాకు బాగా నచ్చింది ఐడియా. సో అందుకే పార్ట్ ఆఫ్ దిస్ బ్రాండ్. సో కానీ వాళ్ళు ఇది ఇంత ఇదిగా తీసుకెళ్తారని మాకు నిజంగా అనుకోవచ్చు. సో ఇంకా చాలా ప్లేసెస్లో వాళ్ళు ఓపెన్ చేయబోతున్నారు. అండ్ విష్ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ నెక్స్ట్ ఐడియా ఏమైనా ఉందమ్మా మీ వైపు నుండి? నాకు ఇంకా దీని మించిన ఐడియా ఉంటుంది. మళ్ళీ తెలిసి ఫ్యూచర్లో BMW కార్ అంటాడేమో. ఐఫోన్, గోవా ట్రిప్, BMW బైక్ అయిపోయింది. నెక్స్ట్ దాన్ని మించిన ఏమైనా? అది ఏదంటే అది ఇచ్చాడంటే పలానా చెప్దాం అంటే నేనైతే రెడీ. అండ్ మిమ్మల్ని బ్రో ఇదేమైనా బిజినెస్కి ఏమైనా ప్లానా లేకపోతే ఏంటి? అంటే పర్టికులర్ మీకు అంత ప్రాఫిట్ వస్తుందా ఇంత ప్రొవైడ్ చేయడానికి కస్టమర్స్కి? అది ఇదే బ్రో, అదే అనుకున్నాం. సపోజ్ మీరే ఒక షాప్కి వెళ్ళారు, మీరు ఇప్పుడు ఫెస్టివల్కి ప్రతి ఒక్కరు మినిమం 5,000 బిల్ చేస్తారు. కానీ ఆ కస్టమర్ మీకు సింపుల్గా బిల్ ఒకటే ఇస్తాడు. కానీ నేనేం ఆలోచించానంటే కస్టమర్ నా దగ్గర 5,000 బిల్ చేసినప్పుడు వాళ్ళకి 5,000తో పాటు 1,500 రేంజ్ క్లాత్స్ కూడా ఫ్రీ ఇవ్వాలి. దాంతో పాటు ఒక BMW కూపన్. ఇప్పుడు మీరు అలాగో అన్ని చోట్ల పర్చేస్ చేస్తారు, కానీ మన స్టోర్లో పర్చేస్ చేయడం వల్ల ఈ ఫెస్టివల్కి మీకు ఒక కొత్త బండి అనేది మీ ఇంటికి రావాలనేది మన డ్రీమ్ అనమాట. మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఇప్పుడు మీరు బైక్ కొనుక్కోవాలనుకున్నారు, మీరు అది నెరవేర్చుకోలేదు. సో మా ఆర్సీ నుండి అది ఫుల్ఫిల్ చేయాలని మా డ్రీమ్ అనమాట. మీరే చెప్పండి, బయట మీరు 5,000 10,000 ఎంతైనా కొంటారు. అటువైపు నుంచి వచ్చిన ఒక్క చిన్న బెనిఫిట్ చెప్పండి, నేను యాక్సెప్ట్ చేస్తాను. ఇది బిజినెస్ కోసం పెట్టానని చెప్పి. బట్ ఎప్పుడు నుండో ఉన్న సీనియర్స్ కన్నా ఇప్పుడు మీరు లేటెస్ట్ గా వచ్చి అమ్మటం దూసుకెళ్ళిపోతారు ట్రెండ్ లో ఉన్నారు. ఏంటంటే అన్నని బ్రాండ్ అంబాసిడర్ గా తీసుకోవడం, హైదరాబాద్ మొత్తం తెలిసి ఫస్ట్ హైదరాబాద్ లో కాంపిటీషన్ లో నిలబడాలంటే మాక్సిమం అన్న సపోర్ట్ వల్ల మేము నిలబడ్డా. ఇది మాత్రం నేను యాక్సెప్ట్ చేస్తాను. విజయవాడ అంటే మేము హార్ట్ కానీ హైదరాబాద్ లో మాక్సిమం హైదరాబాద్ మొత్తం ఇప్పుడు సెలబ్రిటీస్ కి ఏ టు జెడ్ అందరికి తెలియడానికి మాత్రం ఆకాష్ అన్న రీజన్. దానికి నాకు హరియాణ కూడా బాగా సపోర్ట్ చేశాడు. హరియాణనే మనం తీసుకొచ్చారు అనమాట. ఆకాష్ అన్న ఆల్రెడీ విజయవాడలో ఇది ఆర్సీ ట్రెండ్ సెటర్ అనేది ఒక బ్రాండ్ అయిపోయింది. అలాంటి బ్రాండ్ ని మీరు బ్రాండ్ అంబాసిడర్ ఇక్కడ లాంచ్ చేయాలి కదా. సో ఏమైనా టెన్షన్ కానీ ఏమైనా ఫీల్ అయ్యారా ఆ టైంలో? టెన్షన్ అనేది ఏం లేదు. బట్ ఇది డెఫినెట్ గా నా నేను ఫస్ట్ టైం ఒక బ్రాండ్ తో ఇలా కొలాబరేట్ అయ్యాను విత్ యాజ్ అ బ్రాండ్ అంబాసిడర్. సో సెంటిమెంట్ పరంగా ఇది బాగుండాలి. నాకు దాన్ని ఫస్ట్ టైం తీసుకుంటున్నారు. సో ఐ వాంట్ దిస్ టు బి సక్సెస్ఫుల్ అనుకున్నాను. చాలా బాగా సక్సెస్ఫుల్ అయింది. బట్ ఐ వాజ్ నాట్ దాట్ ఇంప్రెస్డ్. బట్ వీళ్ళు వచ్చి నాకు ఈ ఐడియా అని చెప్పాక నాకు వెంటనే వీళ్ళతో పాటు కనెక్ట్ అవ్వడానికి మెయిన్ రీజన్ యూత్ అయ్యి ఉండొచ్చు. యూత్ అని కూడా కాదు, కానీ వాళ్ళ విజన్, వాళ్ళ థాట్స్ కానీ ఇదంతా. అంటే వాళ్ళు ఫస్ట్ నుంచి నాకు చెప్పిన విషయం ఏంటంటే ఇంత మాకు రెవెన్యూ రావాలి, మా టార్గెట్స్ ఇవి కన్నా నాకు చెప్పిన విషయం ఏంటంటే ఒక జెన్యున్గా ఉండే పర్సన్కి ఏదైనా మిడిల్ క్లాస్ పర్సన్ ట్రిప్ ఇవ్వడం, ఒక ఐఫోన్ ఇవ్వడం, ఇలా ఇవన్నీ చెప్తున్నప్పుడు నాకు చాలా బాగా అనిపించింది. సో ఇప్పుడు ఏకంగా BMW బైక్ అనగానే షాక్ అయిపోయాను. బట్ అంటే ఆల్రెడీ సక్సెస్ ఉంది విజయవాడ ఇది, బట్ ఎక్కడికి మీ చేతుల మీద లాంచ్ అయ్యింది. అంటే ఆల్రెడీ ఒక ట్రెండ్లో ఉన్న ఆర్సీ ట్రెండ్ సెటర్ని మన చేతుల నుంచి మళ్ళీ హైదరాబాద్లో లాంచ్ చేయాలంటే ఒకళ్ళు ఏమైనా ఇది అనేది కొంచెం భయపడతారు సెలబ్రిటీస్. అలా మీకు ఏమైనా అనిపించిన వాళ్ళు వచ్చి ఫస్ట్ ఐడియా చెప్పినప్పుడు? అంటే ఆల్రెడీ సక్సెస్ అయింది, అక్కడ వేరే ఊరు, ఇది వేరే ఊరు, ఇక్కడ చాలా కాంపిటీషన్ ఉంది అక్కడితో పోల్చుకుంటే. సో అలాగా కొంచెం ఏమైనా భయం కానీ అన్న? నాకు భయం అయితే ఏం లేదు. డెఫినెట్గా బాగుండాలని కోరుకున్నాను. వాళ్ళ కలెక్షన్ బాగుంది, వాళ్ళ ఐడియాస్ బాగున్నాయి. సో డెఫినెట్గా మీ ఇమేజ్ కి ఏమైనా నెగిటివిటీ వస్తుందేమో ఆలోచించారు? అలా ఏం ఆలోచించలేదు. ఆల్ పాజిటివ్స్. ఆల్ పాజిటివ్స్.
నాకు ఒక డౌట్ బ్రో, ఆల్మోస్ట్ ఒక 2000 ప్లస్ టోకెన్స్ చూసారు, దాంట్లో ఎవరో ఒక్కరికి వస్తుంది, మిగతా వాళ్ళకి మీరు ఏం చెప్తారు? మిగతా వాళ్ళకి మేము ఏం చేసాం ఇప్పుడు 5,000 ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి మన ఆర్సీలో ఏం జరిగేది, జస్ట్ డిస్కౌంట్ మాత్రమే ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు ఏం చేసామంటే ఆ 5,000 కి మనం 1,500 వర్త్ క్లాత్స్ ఫ్రీ ఇచ్చేసి ఆల్రెడీ అక్కడ వాళ్ళు ఆల్రెడీ సాటిస్ఫై. అంటే ఒక పేరు మా దగ్గర 5,000 కొన్నారు, ఒక ఫార్మల్ పేరు మా వైపు నుంచి వాళ్ళకి ఫ్రీగా ఇచ్చేసాం అనమాట ఫెస్టివల్ కి. అంటే ఆ ఫెస్టివల్ లో ఒక పేరు ఫ్రీగా వేసుకున్నట్టు. సో ఇది ఎవరైతే వస్తారో వాళ్ళ లక్కీ పర్సన్, అండ్ రిమైనింగ్ ఎవరైతే దాన్ని యాక్సెప్ట్ చేయాలో. ఎందుకంటే ఇప్పుడు మొత్తానికి ఇవ్వాలంటే అసలు అది అవ్వని పని. అండ్ ఇంకోటి మీరు ఆలోచించాలి, బయట అక్కడ ఇవ్వట్లేదు, కనీసం మనం ఇవ్వడానికి ముందుకు వచ్చాం. దీన్ని మీరు ముందు మైండ్ లో పెట్టుకోవాలి. బయట చాలా మంది ఉన్నారు, మీరే చెప్పండి, పలానా షాపింగ్ లో ఏదైనా ఒక్కలైనా సరే, బైక్ కూడా పక్కన పెట్టి టీవీలు కూడా, కనీసం టీవీలు కూడా ఎవరు. సో BMW అంటే అనుకోవచ్చు మీరు ఏదో చిన్న యాక్టివ్ అనో ఏదో ఇచ్చేసి ఉండొచ్చు. యాక్టివ్ అనుకో మినిమం ఒక 5 వచ్చేస్తుంది, 5 గురించి సాటిస్ఫై అయ్యేది. కానీ ఇది ఒక్కటి ఇస్తే ది బెస్ట్ ఇవ్వాలని చెప్పేసి. ఇప్పుడు BMW ఎంతమంది డ్రీమ్ ఉన్నారు చెప్పొచ్చు. నాకు తెలిసి లైఫ్ టైమ్ లో కొంతమంది కొనుక్కోలేనన్న ఉద్దేశంలోనే ఉంటారు. వాళ్ళకి వస్తే నేను ఇంకా హ్యాపీ అని ఫీల్ అవుతున్నాను. అంటే BMW బైక్ ఆల్రెడీ పర్చేస్ పెట్టుకున్నారా, లేకపోతే నేనే షోరూమ్ తీసుకెళ్లి ఆకాశాన్ని చేతుల మీదుగా ఆ బైక్ ఇప్పిస్తాం అనమాట. షోరూమ్ లోనే ఇప్పిస్తాం మనం. బ్రో ఇదేనా మీ బిజినెస్ స్ట్రాటజీ అని ఎలా స్ట్రాటజీ కాదు. ఇప్పుడు బైక్ ఇవ్వడం అంటే రాయల్ ఎన్ఫీల్డ్, KTM పెట్టేయచ్చు. బట్ ఒక BMW బైక్ అన్నది ఒక మిడిల్ క్లాస్ బాయ్కి బైక్ అనేది ఇట్స్ రియల్లీ డ్రీమ్. అలాంటి ఇంత కాస్ట్లీ బైక్ అనేది తను ఎక్స్పెక్ట్ చేసుకోవడం ఉంటాడు. సో మంచిదే కదా. సరే ఈ ఫెస్టివల్ కి నాకు తెలిసి ఇన్స్టాగ్రామ్ లో ఫేమస్ అయిన పేర్లు చాలా ఉంటుంటాయి. ఈ సంక్రాంతి వాళ్ళు ఇచ్చిన ఆఫర్స్ అండ్ మనం పెట్టిన ఆఫర్స్ ని ఒక్కసారి కంపేర్ చేసుకోండి. క్వాలిటీ వైజ్ గా, ప్రైస్ వైజ్ గా, డిస్కౌంట్ వైజ్ గా, దేని వైజ్ గా మన ఆర్సీకి దానికి. అండ్ మేము ఇది చేస్తున్న ప్రతి ఒక్కటి ఆకాశాన్న వైపు మీద ఆలోచించేస్తాం. ఎందుకంటే ఇప్పుడు ఆ బైక్ ఇచ్చిన ఆకాశాన్న ఒక వాల్యూకి దానికి మనం మ్యాచ్ చేయాలి. సో ఆకాశాన్న అది ఇస్తున్నాడంటే దానికి ఆటోమేటిక్ వాల్యూ పెంచేలా ఉండాలి. సో మనం పెట్టేది కూడా మేము అలాగే పెడతాం అనమాట. ఓకే, వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ హూ ఇస్ దట్ లక్కీ డ్రాయ్. రెడీ ఒకసారి ఫిల్ చేసేసి ఒకసారి అందరూ క్లియర్ చేస్తాం. మా కోసం ఒక్కసారి ఆర్డర్ అయితే చెప్పగానే అక్కడ చెక్ చేయాలి. రెడీ ఉన్నావా అన్న? ఒక ఫోన్ నాకు కాల్ చేయాలి. నేను కొంచెం ఇదంతా వెనక్కి వెళ్ళిపోతే బ్రో ఒక డైలాగ్ బ్రో నీ సినిమా నుంచి, జీనేకి వెళ్ళి అర్మాన్. అదే జీనేకి వెళ్ళి అది అర్మాన్. ఓపెన్ చేశాక డైలాగ్ అన్న ఇది అదే. ఇప్పుడు ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకి లైవ్ లో కాల్ చేసి ఆకాశాన్న చేత చెప్పేద్దాం. చెల్లి రెడీ ఉన్నావు నువ్వు? కొంచెం ఇది అంతా క్లియర్ చేస్తే ఫ్రీ అవుతుంది. అంటే ఇందులో ఏంటంటే కస్టమర్ ఎలా తెలుస్తుంది అంటే ఒక ఆర్డర్ ఐడి ఉంటుంది. అంటే మీరు పర్చేస్ చేసినప్పుడు ఒక ఆర్డర్ ఐడి వస్తుంది, అండ్ వాళ్ళ మొబైల్ నెంబర్ కూడా ఉంటుంది. వాళ్ళకి లైవ్ లో కాల్ చేస్తారు. అన్న లైవ్ ఉందా? ఇన్స్టాగ్రామ్ లైవ్ ఉందిగా. చెల్లి రెడీ? 1 కౌంట్ డౌన్ చేయమని అందరూ 10 నుంచి స్టార్ట్ చేయండి. అందరూ చలో. ఓకే 5 4 3 2 1 గో. నా స్పిన్ చేయను, గట్టిగా స్పిన్ చేయి అన్న. పేరు రాగానే కొంచెం ఒకసారి గట్టిగా. ఎవరా అదృష్టవంతుడు? బాగా బైక్ అంటే ఎంతో డ్రీమ్ ఉన్న పర్సన్ కి రావాలి.